నమస్తే. ఆపరేషన్ ఖగా మావోయిస్టు ముక్తు భారతే లక్ష్యంగా కేంద్రం పెట్టుకున్న ఒక పెద్ద ఆపరేషన్. మరికొద్ది గంటల్లో ఖగార్ ముగియబోతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతుందనే ఒక చర్చ. మరోవైపు మావోయిస్ట్ పార్టీ భవిష్యత్ ఏంటి? ఒకనాటి బలంగా ఉన్న పార్టీ ఈరోజు రెండేళ్లలో ఈ స్థాయిలో బలహీనపడడానికి కారణాలు ఏంటి? చాలా అంశాలు కూడా వార్తల్లోకి వస్తున్నాయి. మరి ఖగార్ సక్సెస్ అయిందా? ఏం జరుగుతుంది? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు జంపన్న గారు ఉన్నారు, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మాజీ కేంద్ర కమిటీ సభ్యులు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఖగార్ మీరు చాలా సందర్భాల్లో కూడా ఈ అంశంపై చాలా అంశాలు మాట్లాడారు. ఇదే సందర్భంలో చివరి దశ చివరి గంటల్లోకి వచ్చింది. అంటే కేంద్రము ప్రకటించుకున్న ఈ యొక్క ఆపరేషన్ ఖగారు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు మొదటగా మీరు మాట్లాడిన దాంట్లో బట్టి ఏంటంటే మావోయిస్టు ముక్తి అనే విషయం మాట్లాడారు. మావోయిస్టు ముక్తి అనేది నేను మొదటగానే చాలా సందర్భాలు చెప్తున్నా. మావోయిస్టు ముక్తి అని అంటే అదొక భావజాలం. అది ఆ భావజాలం కలిగిన వ్యక్తులు ఓన్లీ ఆయుధాలు కలిగిన వారే కాదు, ఆయుధాలు కలిగి ఉన్న వాటికంటే 100 రెట్లు ఎక్కువగా ఈ దేశంలో ఉన్నారు. 100 రెట్లు ఎక్కువ అంటాను. అంటే లక్షలాది మంది ప్రజానీకంలో, ఉద్యోగుల్లో, మేధావుల్లో మావోయిస్టు భావజాలం అనేది ఉందో అంటే సమానత్వం కోసము, ప్రజాస్వామ్యం కోసము, సోషలిజం కోసం ఉండే భావజాలాలు ఉన్నాయి. కాబట్టి ఆ భావజాలాలు అనేవి అవుతున్నాయో అంతటా ఉన్నాయి. నగరాలు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి, అడవిలు ఉన్నాయి, అంతటా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆ భావజాలం అనేది ఉందో అది ముక్తి కావడం అనేది ఉండదు, అది అసాధ్యం. అది అంటే అయితే ఇప్పుడు జరిగినది ఏంటంటే ఒక పరిణామము. ఇప్పుడు మావోయిస్టులు అంటే సాయుధ పోరాట రూపంలో ఉన్న మావోయిస్టులు. ఈ మావోయిస్టులకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు దీంట్లో అంటే వాళ్ళు చనిపోవడం కానీ, లేదా సరెండర్ కావడం కానీ, అరెస్ట్ కావడం కానీ, ఇవంతా జరిగిన పరిణామం మనం చూస్తున్నాం. మనము అంటే ఇది ఓన్లీ బీజేపీ పాలన నుంచే కాదు, అది కాంగ్రెస్ పరిపాలన. అంటే 1969 నక్సలైట్ ఉద్యమము పుట్టి మావోయిస్ట్ ఎంఎల్ పార్టీ పుట్టింది. అప్పటి నుంచి దేశంలో కొనసాగుతుంది. సుమారు 57 సంవత్సరాలు 58 సంవత్సరాలుగా ఈ దేశంలో ఇది ఉంటున్నది. కాబట్టి ఏంటంటే అప్పటి నుంచి కొనసాగుతున్నప్పుడు అది కొనసాగటానికి కూడా కారణాలు ఏంటంటే భూస్వామ్య దోపిడీ, అణచివేత, దీని నుండి తలెత్తింది తప్ప ఆ తలెత్తడం ఏదో సిద్ధాంతాలతోటి తలెత్తలే. అంటే ఇప్పుడు నిన్న అమిత్ షా మాట్లాడుతూ ఓన్లీ థీరీ అది పేదరికంతో సంబంధం లేదన్నట్టుగా మాట్లాడు. తప్పది. అమిత్ షా చాలా తప్పు మాట్లాడిండు. కాబట్టి థీరీ అనేది అంటే పేదరికం ఆ సమస్యల నుంచే కదా ఉద్భవించింది అది. కాబట్టి ఇదే అయితే ఇవాళ పేదరికం ఉంది కదా, దోపిడీ ఉంది కదా, అణచివేత ఉంది కదా. మారింది ఏంటంటే భూస్వాముల దోపిడీ అనేది ఉందో పెట్టుబడిదారు దోపిడీగా మారింది. భూస్వాములు పోయి పెట్టుబడిదారులు అవతరించారు. కాబట్టి ఈ సిస్టమ్ లోపల అంటే మావోయిస్టు పార్టీ ఏదైతుందో వాస్తవంగా ఇవాళ సాయుధ పోరాటం దెబ్బతినటానికి అంటే ఈ రకంగా వాళ్ళు నష్టపోవడానికి కారణాలు ఎక్కడనేనంటే మొట్టమొదటగా అంటే నేనేమంటున్నంటే దాని యొక్క అంతర్గతమైన బలహీనతలే, మావోయిస్టు పార్టీ అంతర్గత బలహీనతలే కారణము. ఎలాంటి కారణాలు? ఆ కారణాలు ఏంటంటే ఈ మారిన సమాజాన్ని వాళ్ళు అర్థం చేసుకొని, పెట్టుబడిదారి దోపిడిగా అర్థం చేసుకొని ఇక్కడ ఈ వ్యవస్థకు అనుగుణంగా వాళ్ళ యొక్క మార్చుకోవాల్సి ఉండే రూపాన్ని, వాళ్ళ సిద్ధాంతము ఆశయాలు కరెక్టే, సమానత్వం కోసము, ప్రజాస్వామ్యం కోసం పోరాటం కరెక్టే కదా, ఉన్నాయి కదా. మరి ఇప్పుడు దళితులపైన దోపిడి ఉంది, ఆదివాసీలపైన ఉంది, మహిళలపైన ఉంది, రైతులపైన ఉంది, కార్మికులపైన ఉంది, పోరాడాలి కదా వాళ్ళు. అందుకోసమే కదా వాళ్ళు పోరాడింది. వాళ్ళ సిద్ధాంతం అనేది ఉందో దీనికోసం అది. కాబట్టి వాళ్ళ రూపాన్ని మార్చుకొని అంటే సాయుధ పోరాట రూపం అనేది అవుతుందో వాస్తవంగా చెప్పాలంటే అది దాదాపు క్రమంగా తగ్గుముఖం పట్టింది. అంటే ఆ పార్టీ లోపటికి సాయుధ పోరాటంలో చేరడం విషయంలో కానీ, లేదా ప్రజా సంఘాలు ఆ రూపంలో ప్రజా సంఘాలు కొనసాగడంలో కానీ అనేక సమస్యలు ఎదుర్కొన్న ఫలితమే కదా, దాని ఫలితమే కదా. దాని ఫలితమే సోనైనా ఆశనైనా వందలాది మంది కూడా ఏంటంటే అందరు బయటకు వచ్చిన వాళ్ళు. వాస్తవంగా అది సాయుధ పోరాట రూపంలో విజయం సాధించేది అంటే వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు. కాబట్టి సమస్య అక్కడ ఉంది. కాబట్టి అయితే వాళ్ళు చాలా లేటుగా ఈ సోను ఆశన్నరు కూడా లేటు నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. సరే తప్పని ఒప్పుకున్నాడు, సోను ఆశన తప్పుకొని ఒప్పుకున్నారు. లేదా సోనును విమర్శించే దేవ్జీ కూడా వచ్చేసారు, అందరు వచ్చేసారు, చాలా మంది వచ్చేసారు. కాబట్టి ఈ పరిణామం అంటే ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ మధ్యన విభేదాలు అన్నట్టుగా కనబడుతున్నాయి. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత దేవ్జీ ఆలోచిస్తాడు, మల్లారాజుడి ఆలోచిస్తారు, అందరూ ఆలోచిస్తారు. నిన్న సురేష్ ఏపీ లోపల కూడా సరెండర్ అయినది మేము అంటే మారిన అప్డేట్ కాలేదనే విషయం చెప్పాడు, అందరు చెప్తున్నారు.
కాబట్టి అసలు అప్డేట్ కాకపోవడం మూలంగా వచ్చిన సమస్య తప్ప అమిత్ షా బలము బీజేపీ బలము తోటే అయింది కాదు. అవును కరెక్టే, బీజేపీ కేంద్రీకరించింది, కగార్ కేంద్రీకరించింది, ఇది వాస్తవమే. ఈ రెండేళ్ల బట్ట చాలా విస్తృతమైన బలగాలను ఎలక్ట్రానిక్ ఒక దాన్ని అనేక ఇంటెలిజెన్స్ ఇవన్నీ కేంద్రీకరించారు. కానీ అసలు వాళ్ళు కరెక్ట్ ఉంటే ఇది వచ్చేది కాదు. వాళ్ళు కరెక్ట్, వాళ్ళు మార్చుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. వాళ్ళు మార్చుకోలేదు కాబట్టి తర్వాత ఈ యుద్ధం కూడా ఇవాళ ఒక్క కగారుతోటి వాళ్ళు దెబ్బతినలే. వాస్తవంగా నిన్న అమిత్ షా మాట్లాడింది తప్పు మాట్లాడండి. అక్కడ అమిత్ షా ఏం మాట్లాడిండు, కాంగ్రెస్ అంటే సహకరించడం మూలంగానే మావోయిస్టులు ఉన్నారు. 60 ఏళ్ల పాలన ఉన్న కాంగ్రెస్ వల్లనే ఈరోజు నక్సలిజం కూడా పెరిగిపోయింది. అలాగే రాహుల్ గాంధీ కూడా ఎవరైతే మావోయిస్టు సంబంధించిన సానుభూతి పరులతో సంబంధాలు ఉన్నాయి, అలాగే అభివృద్ధికి చాలా ఆటంకంగా మావోయిస్ట్ పార్టీ వ్యవహరించింది. ఉనికి కోసమే మావోయిస్టులు ప్రయత్నించాలి తప్ప ఎక్కడ కూడా ప్రజల సేవ కోసం అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడలేదు అని కూడా ఆయన మాట్లాడారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ సహకరించిందంటే నిన్న లోక్సభలో మాట్లాడేటప్పుడు ఇందిరాగాంధీ సహకరించిందని చెప్తాడు. అసలు మొట్టమొదటి నక్సలైట్ని చంపింది ఇందిరాగాంధీ. అసలు ఆ పేరే అక్కడి నుంచి వచ్చింది. నక్సల్ బరి ఉద్యమం ఉన్నప్పుడు ఎవరున్నారు కేంద్రంలో? కాంగ్రెస్, ఇందిరాగాంధీ కదా ప్రధానమంత్రి ఉంది. అక్కడ పశ్చిమ బెంగాల్లో బట్టి కూడా కలిసే చేశారు కదా. అనేక మంది అనేక ప్రాంతాల్లో బట్ట వేలాది మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వేలాది మంది సాధారణ యువకులు, విద్యార్థులు, రైతులు అనేక మంది చంపబడ్డారు. అది నక్సల్. తర్వాత మన ఆంధ్రలో బట్ట మనకు భూమి ఎక్కిష్టగా ఉండు ఉరి తీసిరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వెంగళరావు ప్రభుత్వం. అదే సందర్భంలో బట్ట కూడా మనకి ఇక్కడ మెదక్ గిరాయిపల్లి అడవుల్లో జనార్దన్, మురళీమోహన్, ఆనందరావు, సుధాకర్లను నలుగురిని కూడిందంటే బూటకం ఎన్కౌంటర్, మొదటి బూటకం ఎన్కౌంటర్ చేశారు. ఎన్ని చెప్పాలి అంటే అనేకమైనవి కూడిందంటే బూటకం ఎన్కౌంటర్లు అనేక రకాలుగా ఉరితీతలు జరిగినాయి. కాబట్టి ఇదంతా ఎవరు చేసిందంటే మొదటగా కాంగ్రెసే. ఆనాడు బీజేపీ లేదు. వాస్తవంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఎవరు? బీజేపీ వాళ్ళు పోయి, వాజ్పేయి పోయి మంచిగా ఎమర్జెన్సీ విధింపుల బట్ట గూడుపుట అని మంతనాలు చేసుకొని ఉన్నారు. పోరాడింది ఎవరు? నక్సలైట్లు, మావోయిస్టులు, కొండపల్లి సీతారామ నాయకత్వం కింద ఇతర నక్సలైట్లు అనేక మంది జైలు పడ్డరు, అనేక మంది చంపబడ్డరు. కాబట్టి ఇదంతా చరిత్రను పక్క పెట్టేసి అన్ని అబద్ధాలు మొత్తం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడి నిన్న అమిత్ షా మాట్లాడి అన్ని తప్పు లెక్కలే. కాబట్టి ఈ లెక్కలతోటి ఏంటంటే మాట్లాడడము కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా నక్సలైట్ చంపడంలో పట్ల నెంబర్ 1, ఎవరు తక్కువ కాదు. తర్వాత అయితే డిఫరెన్స్ లేదా అని అంటే డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఏంటంటే ప్రత్యేకించి 2 ఏళ్ల కాలంలో పట్ల అంటే కాంగ్రెస్ కూడా ఏమాత్రం కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతులు చేయలేదు. ఇంకా బీజేపీ మరింత ఘోరంగా నిరంకుశంగా ఫాసిస్ట్గా చేసింది. ఈ తేడా ఉంది. కాబట్టి ఏమున్నప్పటికి కూడా ఏంటంటే ఇప్పుడు ఆ విజయం కాదు, అసలు ఏముంది దానిలో విజయము? నువ్వు మిలిటరీ విజయం అంటారా? నువ్వు మిలిటరీ విజయం వాళ్ళు చంపిన వాళ్ళు లెక్కలు చెప్తున్నారు కదా. ఇంతమంది మేము దానికి చంపిన ఆ మాట అంటలేరు వాళ్ళు ఇంకేదో దాన్ని ఇంగ్లీష్లో ఒకటి అంటారు కదా, అది ఆ పదం. అంటే ఏంటిది? నువ్వు అందరిని చంపితే నీకు వ్యతిరేకత వచ్చింది, నీకు మద్దతు ఇచ్చారా? దేశమంతా శాంతి చర్చలు జరపాలన్నారు. దేశమంతా శాంతి చర్చలు అంటే నేను శాంతి చర్చలు చేయను అని చెప్పి నువ్వు చంపేసినావు. సరే, ఆ తర్వాత ఎక్కువ మంది సరెండర్ అయిన, ముందైనరు సరెండర్, తర్వాత అయినరు, ఓకే. కానీ చంపిన దాంట్లో పట్ల నీ పాత్రను మూట కట్టుకున్నావు, అది వదలదు. అది పార్లమెంట్లో మాట్లాడితే ఎవడింటాడు? పార్లమెంట్లో మాట్లాడగానే అందరూ ఏంటంటే పార్లమెంట్లో ఉన్న వాళ్ళంతా ఎవడన్నా మాట్లాడతారా? వాళ్ళే కదా అందరూ. అంటే అందులో ఉన్న వాళ్ళంతా పెట్టుబడిదారులు, భూస్వాములు. పార్లమెంట్ అంతా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుందా? ఇప్పుడు ఏ ప్రాతినిధ్యం వహిస్తుంది? కాబట్టి ఇక్కడ లోక్సభ తాళాలు కొట్టేసారు, అయిపోయింది. ఏముంది అంటే ప్రజలు ఏం మొత్తుకున్న వాళ్ళు ఇన్ని రాష్ట్రాల్లో కూడా శాంతి చర్చలు చేయండి, చర్చలు చేస్తే చనిపోవడం ఉండదని చెప్పారు కదా. మేము చెప్పినాం కదా, మేము మా నాయకత్వం కింద స్పష్టంగా చెప్పినాం. మేము మొదటి నుంచి మేము చేయిస్తాం చెప్పింది. మరి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు శాంతి చర్చలకు ఇప్పుడు తప్పేది కదా. మూట కట్టుకున్నావు కదా, పాపాన్ని మూట కట్టుకున్నావు. శాంతి చర్చలు అయిపోయేది కదా, నీ రాజ్యం ప్రకారంగా క్లోజ్ అయ్యేది కదా. ఎందుకు నీకు సంపుడు పట్టుకున్నావు? మళ్ళీ ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నావు. పార్లమెంట్లో కూడా సంపుడు, తుపాకి గోలితోటి గోలి. ఇదేం పద్ధతి? రాజ్యాంగం అదే చెప్పిందా? గోలి అని చెప్పి సమాధానం. వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? ఏమి వాళ్ళ పిచ్చి వాళ్ళేమన్నా? వాళ్ళకేమి గోళీలు ఆడుకుంటారు పోయిరా? వాళ్ళేమన్నా 50 ఏళ్ళు ప్రజల కోసం వాళ్ళు పనిచేసారు. వాళ్ళను దేవునిగా కొలుస్తారు వాళ్ళను ప్రజలు. ఎవడో దొంగ ఎవడో మాట్లాడింది, నక్సలైట్లకు వ్యతిరేకంగా మాట్లాడింది, దాన్ని పట్టుకుని అది చెప్పడం ఎందుకు?
ఎందుకు ఇంత ప్రజలు ఇంత ప్రజానీకంలో కూడా ఎందుకుంది? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే తప్పుడు లెక్కలతోటి చేసినవు. రైట్, ఓకే. ఇప్పుడు మరి రేపు ఏం చేస్తావు? రేపు ఇప్పుడు ఆదివాసుల సమస్యలు ఏం ఆదివాసులు ఉన్నాయి, రైతులను ఏ సమస్యలు పరిష్కరించు నువ్వు. ఈ పరిష్కరించకపోతే నువ్వు ఎట్లాగ పరిష్కరించవు? వేరు రూపాల లోపల నువ్వు కట్టి సంపు ఏమన్నా చేయి, ప్రజలు మాట్లాడతారు, ప్రశ్నిస్తారు. వేరు రూపాల లోపల మాట్లాడుతూనే ఉంటారు. ఎవరు నోరు కట్టేయలేవు, అధికారాన్ని ఉపయోగించి చేయలేవు. అది ఒక అంశాన్ని ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే ప్రజా భాగస్వామ్యం అనేది మాకు కలిసి వచ్చింది. ఈరోజు ప్రజలంతా కూడా మాకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈరోజు ఈ ఆపరేషన్ కాగాను ఈ 2 ఏళ్లలో విజయవంతం చేసినాం. నిజంగా ప్రజా భాగస్వామ్యం అనేది చాలా గొప్పది. మావోయిస్టుల వ్యతిరేకంగా వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు కాబట్టి మేము ముందుకు సాగామని కూడా అని చెప్పారు. సమస్య ఎక్కడదంటే వాళ్ళకు భాగస్వామ్యం కాదు, మావోయిస్టుల తెలివి తక్కువ అంటే సాయుధ పోరాట రూపం ఎప్పుడో అయిపోయింది. దాన్ని మార్చుకోవాల్సి ఉండే వాళ్ళు మార్చుకొని వాళ్ళకి చాలా దేశంలో కూడా సానుభూతి ఉంది, వాళ్ళని గొప్పగానే చూస్తారు, చనిపోవద్దని ఉంటారు. కానీ వాళ్ళు అంటే ఇప్పుడు సాయుధ పోరాట రూపం నుండి ప్రజా సంఘాలన్నీ పోయినాయి కదా, నిషేధం వేసి పెట్టారు, పార్టీ పైన పెట్టారు. నీకు సభ జరిగే అవకాశం లేదు, లేదా మాట్లాడే అవకాశం లేదు. లక్షలాది ప్రజల్లో ఉన్నా వాళ్ళు బయటకు రాలేరు కదా. కాబట్టి అందరూ అంటే ఇప్పుడు చంపుతారనే భయం ఉంటుంది కాబట్టి ఎవరు ఎందుకు వస్తారు, రారు కదా. కాబట్టి వాళ్ళు ఇది మార్చుకుంటే 10 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద కనుక వాళ్ళు అర్థం చేసుకుని మార్చుకుంటే వాళ్ళకి బాగుండేదండి, మంచి పరిస్థితి ఉండేదండి. ఇంతమంది చనిపోయేటోళ్ళు కాదు. వాళ్ళు ఒక నిర్మాణయుతంగా పార్టీని అంటే దాన్ని ముందే ఆ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు చర్చలకు వెళ్ళి పార్టీని వాళ్ళు లీగలైజ్ చేయాల్సి ఉండే. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఇప్పుడు 2017 నుంచి చెప్తున్నా పార్టీ ఇప్పుడు ఈ రూపంలో నడవది అనే విషయం చెప్తున్నా. గంటాపదంగా చెప్తున్నా నన్ను ఎవరేమన్నా. కాబట్టి ఇప్పుడు ఇవాళ అందరూ కూడా ఏంటంటే దానికి వచ్చారు కదా. వాళ్ళు అంటారు, బయట సమాజాలు అంటారు, అసలు ముందు అర్థం చేసుకుంటే బాగుండేది కదా, ఇంత నష్టాలు అయ్యేది కాదు కదా. ఇప్పుడు లొంగిపోయిన కూడా విడివిడిగా లొంగిపోయినరు. ఇప్పుడు సరే ఎవరేం పని చేస్తారో అయినంత మాత్రాన మావోయిస్టు పార్టీ అనేది పేరు ఉండకపోవచ్చు, కానీ పనిచేస్తారు కదా, ప్రజానికంలో కమ్యూనిజం కోసం పనిచేస్తారు కదా, ఎవరెందుకు వదులుకుంటారు. కాబట్టి చాలామంది ఉన్నారు కాబట్టి అది తిరిగి సరే నష్టపోయినప్పటికీ వాళ్ళు ముందు ఏం చేస్తారనేది మనం చూస్తాం రేపు. సార్ ఇదే సందర్భంలో అమిత్ షా గారు ఓవరాల్గా అంటే మొత్తం కూడా క్రెడిట్ అంతా కూడా మాదే, కాంగ్రెస్ మొత్తం కూడా పెంచి పోషించింది, మేము 2 ఏళ్లలో ఖతం చేశామని కూడా ఆయన చెప్తున్నారు. ఒకసారి దీంట్లో నేను ఏమడుగుతున్నా అంటే 60 ఏళ్ళ ఈ ఉద్యమంలో ఈ 2 ఏళ్లలో ఇంత కేంద్రం కూడా పట్టు సాధించడానికి బలహీనపరచడానికి గల కారణాలు ఏంటి సార్? ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన క్రెడిట్ ఎవరిది అని అంటే కాంగ్రెస్, బీజేపీ, ఇంకా వాళ్ళు తనుకొని సావని వాళ్ళ నువ్వు గొప్ప నేను గొప్ప, వాళ్ళు తనుకొని సస్తారు. చెప్పేటప్పుడు నేను చెప్తాను కానీ నీ క్రెడిట్ కాదయ్యా, వాళ్ళని చంపి నేను చెప్తున్నా. నేను చంపి విజయం కాదు, నువ్వు మిలిటరీ, నేను ఏమంటున్నా మిలిటరీ విజయం. అది సాయుధ పోరాటం లేకపోవడం అనేది నీ మిలిటరీ విజయం. కానీ వాళ్ళు లేవనెత్తిన సమస్యలు ఈ దేశంలో ఒకటి ఉన్నాయి కదా, ఈ దోపిడీ ఉన్నది, అణచివేత ఉన్నది. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఒరిస్సా, జార్ఖండ్, బీహారు లేదా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏవైతే ఉన్నాయో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మరి అక్కడ ఆదివాసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమంటారు, మా భూమి మాకు కావాలి, మా నీరు మాకు కావాలి, మా యొక్క ప్రాంతం ఏదైతే మేము వేలుకుంటాం అనేది అంటున్నారు. అంటే 6th షెడ్యూల్ ప్రకారంగా ఉంది. మరి ఈ షెడ్యూల్ ప్రకారంగా రాజ్యాంగ ప్రకారం కూడా వాళ్ళ హక్కులను గుర్తించాలి కదా. వాళ్ళ భూములను కొల్లగొడుతుండ్రు కదా, కార్పొరేట్ల కంపెనీలకు ఇస్తుండ్రు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు అవే లేవనెత్తారు కదా. ఇప్పుడు ఇలా ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ ఎందుకు పెరిగింది? అదే కదా కారణము, ఆ ప్రజలే మూలంగానే కదా. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యలకు నీ పరిష్కారం ఏంటిది? నువ్వు ఇప్పటికీ ప్రజలంతా మాట్లాడింది అదే. ఇప్పటికైనా రేపు నువ్వు వచ్చేయి, నువ్వు చేస్తే మావోయిస్టుల అవసరం ఏముంటుందన్నా? మావోయిస్టులకి ఏమన్నా అదా? మంచిగా చేస్తే ఎందుకు మాట్లాడతారు? ఎవరికి అవసరం? కాబట్టి అది ఉండి తీరుతాయి, ఇవి జరుగుతాయి ముందు. అందుకోసం ప్రభుత్వాలు ఈ విషయాలపైన శ్రద్ధ పెట్టాలి. సార్ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే సిద్ధాంతము వల్లనే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిన చాలామంది అంటున్నారు. ఇదేదో ముందే ప్రజాస్వామ్యయుతంగా ఓటు విధానాన్ని నమ్మితే బాగుండని చాలామంది అంటారు. నిజంగా దీన్ని ఎట్లా చూస్తారు? అవును, అంటే ఇప్పుడు ఒకప్పుడు నక్సల్బరీ ఉద్యమం ఏదైతుందో ఆనాడున్న పరిస్థితి ఏదైతుందో ఆనాడు ఎంత మాత్రం కూడా అసలు గ్రామాల్లో భూస్వాములది పెత్తందర్ల వాళ్ళ ఆటలే నడిచినాయి. పూర్తిగా భూస్వాములది ఇంకేమీ లేదు అక్కడ. ఎవడు కూడా వేరే మాట్లాడటం లేదు. దళితుల ఊచకోత కోసారు. రైతులు సాధారణ అందరు రైతులపైన కూడా భూస్వాముల యొక్క పెత్తనం అణచివేతుంది. దొరల పాలన ఉంది.
కాబట్టి నీకు అప్పుడు తప్పనిసరిగా అనివార్యంగా నక్సలైట్లు పుట్టుకొచ్చిండ్రు, నక్సలైట్లు తిరగబడ్డారు కాబట్టి గ్రామాల్లో బట్టి కూడా నక్సలైట్ను ఆదరించిండ్రు. గ్రామాల నుంచి పట్టణాల నుంచి అనేక మంది వాళ్ళు అట్లా వచ్చిండ్రు. కాబట్టి సరే ఈ పరిస్థితులంతా కూడా 20-30 ఏళ్ళు కొనసాగినాయి. అయితే క్రమంగా అది భూస్వాముల స్థానంలో భూస్వాములు పట్టణాలు పట్టిండ్రు, వాళ్ళు పెట్టుబడిదారులుగా మారినరు. అనేక వ్యవస్థల్లో మార్పులు వచ్చినాయి. రోడ్స్, కమ్యూనికేషన్స్, స్కూల్స్, తర్వాత ఆసుపత్రులు, అనేక రకాలుగా ఈ మార్పులు వచ్చినప్పుడు ఈ మార్పులు ఉంటే కూడా దోపిడీ అవుతున్నప్పుడు ఏంటంటే మావోయిస్టు పార్టీ వీళ్ళు తమ మార్గం మాత్రమే మార్చుకోవాల్సి ఉండే. మార్గం మార్చుకోవడం లోపల మొదట నిర్ణయించుకున్న మార్గానికి వాళ్ళు కట్టుబడి ఉన్న ఒక తప్పు జరిగింది అది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు అంటే చాలామంది ఆలోచిస్తుండ్రు, బయటకు వచ్చిన వాళ్ళు ఆలోచించుడు అంటే కొంతమంది ఏంటంటే ఇంకా సాయుధ పోరాటం యొక్క దాని ఆ గురువులో ఉన్నారు వాళ్ళు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు కదా. మనం చూస్తున్నాం కదా. మనం ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో పట్ల కూడా సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళని తిడతారు కదా. ఎందుకు తిడుతుండ్రు వీళ్ళు? వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళ మైండ్ ఏంటంటే తప్పుడు ఆలోచన, గుడ్డిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆ గుడ్డిగా ఉండడమే మావోయిస్టులు చనిపోవడానికి కారణమైంది. వాళ్ళకంటే కోపం వస్తుంది కానీ మరి వీళ్ళు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అడవిలో ఉన్న వాళ్ళకు కొన్ని అవకాశాలు తక్కువ ఉంటాయి. రోజువారీ పేపర్ చదవడం కానీ విషయాలు కానీ తక్కువ ఉంటాయి. మరి ఇక్కడ ఉన్న మేధావులు ఇవ్వాలి కదా. ఇదిగో ఇది సమస్య ఇట్లా మారింది అట్లా మారిందని ఇవ్వాలి కదా. వేరే వాళ్ళు ఇచ్చారు, వేరే వాళ్ళు కూడా కొంతమంది మేము ఇచ్చినాం కదా అంటారు, పత్రికలు రాశారు కొంతమంది. వాళ్ళు ఎవరనంటే మావోయిస్టు పార్టీ సంబంధం ఉన్నోళ్ళు కాదు, కొద్దిగా దూరంగా ఉన్నోళ్ళు. వాళ్ళ దాంట్లో కొన్ని తిట్లు కూడా ఉన్నాయి. తిట్టిన దాంట్లో మంచి ఉన్నది, చెడు ఉంది. కానీ ఎవరైతే మావోయిస్టు పార్టీకి అనుకూలం అని అనుకున్నారో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లన్నీ తప్పుడు తడకలున్నాయి. పూర్తిగా తప్పులు తడకలంటే భూస్వామ్య విధానం బలంగా ఉన్నదని చెప్పారు వాళ్ళు. బ్రహ్మాండంగా విప్లవం పుల్లు చెలరైపోతుంది, మీరు ఇట్లనే మాట్లాడండి, మిమ్మల్ని ఇట్లనే మేము కొలుస్తాము, మీరు అట్నే చేయండి, ఇది ఇట్లనే నడమని చెప్పారు. కాబట్టి అదే జరిగింది. శాంతి చర్చలప్పుడు కూడా నేను సాయుధ పోరాట విరమణ ప్రకటించండి, మీదేం వదలేదు, మీరు మాట్లాడండి, ఒక ప్రకటన చేయండి. ఎందుకంటే ప్రకటన చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మనం చేస్తాం. మనం మీ తుపాకులు మీకన్నా తుపాకులు పెట్టుకొని యుద్ధం చేయండి అని చెప్పిన నేను. మళ్ళీ మీరే సపరేట్గా ఉండాలని కూడా చెప్పిన నేను. ఓన్లీ ఒక ప్రకటన చేయండి అన్న. కానీ ఏం చేశారు ఇక్కడ సుందరభవన్లో ఏం చేసినా మనం చూసినాం కదా. మనం సాయుధ పోరాటం అన్నారు. ఇప్పుడు అయిపోయింది. అన్నోళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు ఒక్కరన్నా మాట్లాడుతారా? ఒక్క విరసం వాళ్ళన్నా మాట్లాడతారా? ఇప్పుడు మొత్తం నోరు మూసేవారు. నేను మొత్తుకున్నా కదా, మీరు ఇవి కాదండి చేయండి. ఇప్పుడు అదే పడ్డం కానీ నాకు తెలుసు వీళ్ళు ఏం తిడతారో నాకు తెలుసు. కానీ కాబట్టి ఏదైతుందో అంటే అర్థం చేసుకోకపోవడము, మారిన పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం అనేది పెద్ద ఫెయిల్యూర్ అది. కాబట్టి ఇప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు మనకి ఈ పదాలు ఎన్ని అంటే ఏమున్నది అందులో ఇప్పుడు ఒకళ్ళు అనుకొని ఉపయోగం లేదు. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మారిన పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు కమ్యూనిస్టులుగా ఉండాలనుకుంటే, మీరు ప్రజల కోసం చేయాలనుకున్న వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకొని మళ్ళీ ఐక్యంగా పనిచేయాలని చెప్తున్నారు కదా. ఇప్పుడు దేవిజీ వాళ్ళు వచ్చిండ్రు, తెలంగాణలో లొంగిపోయిన వాళ్ళు, వేరే రాష్ట్రంలో లొంగిపోయిన వాళ్ళు, ఎందుకు కొట్లాడలేదు? ఒకళ్ళని తిట్టుకుంటేందుకు? పనికిరాని విషయాలు తిట్టుకుంటుండ్రు. మీరు అందరూ ఐక్యంగా ఉండండి, కలిసి పని చేయండి. మీరు చేయండి. మీరు ఏమనుకుంటున్నారో పరిస్థితులను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మీరు పనిచేస్తే మీరు ముందుకు పోతారు. లేకపోతే మీరు మళ్ళీ ఇంకా దెబ్బతింటారు, ఇంకా కొట్లాట్లయితే. ఇది అందరూ ప్రజలంతా, నేను ఒక్కనే కాదు, కొద్దిగా తీసుకోండి. నేను మీకు చెప్పేటి మీకు మిత్రపూర్వకంగా చెప్తున్నా. నేను నా విమర్శలు కొంత సీరియస్గా ఉన్నప్పటికీ మీరు మారడానికి చెప్తున్న విషయాలు కాబట్టి మీరు తీసుకోండి అనేది ఏదో నేను చెప్తున్నాను నేను వాళ్ళకు. సార్, ఒకవైపు చాలామంది కూడా లొంగిపోయారు, కగారు అని కేంద్రం అంటుంది. కానీ వేలల్లో చాలామంది కూడా జైళ్ళలో ఉన్నారు. వాళ్ళను విడిపించి వాళ్ళ యొక్క వర్షన్ తీసుకుని వాళ్ళు లొంగిపోతారా, అరెస్ట్ అవుతారా అనేది ఒక నిర్ణయం బట్టి కూడా ఈ ఆపరేషన్ కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఇంకా జైళ్ళ వాళ్ళ సంగతి అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇంకేం ఆలోచన చేయట్లేదు. మరి ఇది ముగింపు అయినట్టా, లేకపోతే దానికి ఎట్లా పరిష్కారం చూపాలి? జైళ్ళలో ఉన్న వాళ్ళకు ఏదో ఒక చర్చలు జరగాలి కదా దాని గురించి. అవును. అంటే ఇప్పుడు సాయుధ పోరాటం అనేది ఉందో అది అయిపోతుంది, ఎట్లాగా అయిపోయిన కింద లెక్క. కాబట్టి ఇప్పుడు సాయుధ పోరాటమే అయిపోయినప్పుడు కూడా మరి పార్టీపై నిషేధం ఉండాల్సిన అవసరం లేదు. లేదా ఇప్పుడు జైలు లోపల ఉన్న వాళ్ళని కూడా అంటే వాళ్ళని ఇప్పుడు ఆ పేరు మీదనే కదా కేసులు పెట్టింది. అంటే లేని అని ఉపా కేసులు, పోటా కేసులు అవన్నీ పెట్టింది. కాబట్టి వాళ్ళని విడుదల చేయండి, వాళ్ళని జైలు నుంచి విడుదల చేయాలి. చాలామంది కేంద్ర కమిటీ, ప్రశాంత్ బోస్, కిషన్ దా,
అని చెప్పి ఉన్నాడు, కేంద్ర కమిటీ మెంబర్ ఉన్నాడు. జనార్దన్ జీ అని చెప్పి బీహార్లో ఉన్నాడు. తర్వాత అశుతోష్ సీసీ మెంబర్ ఉన్నాడు. తర్వాత ఇంకా చాలామంది సీసీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు ఉన్నారు, జిల్లా కమిటీ వాళ్ళు ఉన్నారు, తర్వాత సాధారణ సభ్యులు ఉన్నారు, సంఘ నాయకులు ఉన్నారు. వేల మంది ఉన్నారు, వేల మంది. ఛత్తీస్గఢ్ జైల్లో పట వేల మంది ఉన్నారు. తర్వాత ఇడుమాలతో పాటుగా అరెస్ట్ అయింది కదా, ఇడుమాలతో పాటుగా అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు 50 మంది విశాఖ లేదా విజయవాడ ఇతర జైల్లో కూడా ఉన్నారు. వాళ్ళు సభ్యులు, కొరియర్లు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు 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 సాయుధ పోరాటమే లేదు కాబట్టి మీరు అవసరమైతే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమందితో మాట్లాడిపించిందంటే వాళ్ళని రిలీజ్ చేయండి. వాళ్ళ అవసరం ఉంటే మేము సాయుధ పోరాటం చేయమనేది కూడా ఏంటంటే వాళ్ళతోటి ప్రకటనలు ఇప్పించాలి. నాలాంటి వాళ్ళని కూడా చెప్తే నేను దానికైనా నేను మాట్లాడిన సిద్ధమే, చేయడం సిద్ధమే. కానీ చేయదు ఈ కేంద్ర ప్రభుత్వం నన్ను పిలుస్తుంది, పిలవదు. ఎందుకంటే నేను వాళ్ళని కూడా విమర్శ చేస్తా కాబట్టి వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళు చేయరు. ఆల్రెడీ ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ అసెంబ్లీలో మాట్లాడిండు. ఆయన నాయకత్వంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి 2 నెలల క్రితం అమిత్ షా కూడా మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? జైలు ఉన్నోళ్ళు వాళ్ళు కనుక సాయుధ పోరాటానికి సంబంధించిన దాంట్లో వాళ్ళు వదులుకుంటామంటే మేము వాళ్ళను జైలు నుంచి తీస్తాము, తీయడమే కాదు పునరావాసం కల్పిస్తాము. అంటే ఇప్పుడు ఎవరైతే సోను ఆశను వీళ్ళు వచ్చిండ్రో వాళ్ళలాగానే పునరావాసం కూడా కల్పిస్తాము. వాళ్ళపైన కూడా కేసులు రద్దు చేస్తామన్నాడు. కాబట్టి ఇప్పుడు 2 నెలల కిందని దానికి ఏమి లేదు, అతి లేదు, గతి లేదు, ఏమీ లేదు. ఎందుకు సార్ ఒకసారి ఏం చెత్తలేరు. నేను మాట్లాడినా, నేను కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో మాట్లాడినా, రాసిన, ఎవ్వరు పట్టించుకోరు. అంటే అయిపోయింది అది, ఇప్పుడు అయిపోయింది కాబట్టి బయట సరిపోతుంది ఇక అంతే. ఇప్పుడు అమిత్ షా నిన్న చెప్పిన దాంట్లో ఉంది కదా. ఇప్పుడు ఏం చెప్తుండు అంటే చంపేసినాము లేదా కొంతమంది లొంగిపోయారు, అయిపోయింది, ఇంకేం చేస్తావు నువ్వు? ఇక అంతే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో రెడ్ కార్పెట్ అన్నాడు, లొంగిపోయిన వాళ్ళు రెడ్ కార్పెట్ అన్నాడు. ఎక్కడ రెడ్ కార్పెట్? బందీలుగా పెట్టుకున్నాం అందులో, ఇప్పటికి వదలలేదు. ఇంకెప్పుడు వదులుతాడో తెలియదు. ఇప్పుడు ఈ 31కి లాస్ట్ అన్నాడు. ఏప్రిల్కి వదులుతాడా, మేకి వదులుతాడా, వాళ్ళకి ఎన్ని తిప్పి చంపుతాడో తెలియదు. వాళ్ళకి రివార్డు ఇస్తారా? రివార్డులు ఇయ్యరు, పాడు ఇయ్యరు, తిప్పి చంపుతారు. వాళ్ళను తిప్పి చంపి వాళ్ళకు అనుగుణంగా చేసుకుంటారు. ఎన్ని చేస్తారో తెలియదు. కాబట్టి ఇవ్వలే కదా రివార్డు ఇచ్చింది. ఎక్కడ ఇచ్చారు? ఛత్తీస్గఢ్లో 10 మంది ఉన్నారు, మొత్తుకుంటారు. ప్రకటనలు తప్ప ఎవరు ఏమి ఇవ్వలేదు, ప్రకటనలు తప్ప ఏమి లేవయ్యి. కాబట్టి మోసము. భూమి లేదు, ఇల్లు లేదు. లొంగిపోయిన వాళ్ళకి ఎవరు ఇచ్చారు? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందా భూమి, ఇల్లు? రివార్డు ఇచ్చారు, కొంత రివార్డు అంతమంది ఇచ్చారు. లేదు ఇవి భూములు ఎందుకు లేవండి? నేను ఒక్క మానుకోట లోపలనే, నేను మానుకోట టౌన్ పక్క పంటే 30,000 ఎకరాలు నేను చూస్తున్నాను ప్రభుత్వం. ఒక్క మానుకోట కాదు, భువనగిరి కాడ చూస్తా. ఎన్నో ప్రాంతాల్లో బట్ట కూడా 1,00,000 ఎకరాలు ఈ తెలంగాణలో బట్ట నేను చూస్తా. నాతో కమిటీ ఏమని చెప్పు రేవంత్ రెడ్డికి. అంటే దొంగలకు ఇవ్వడానికైతే ఇస్తాడు ఫ్రీగా 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు. లేకపోతే కార్పొరేట్ వర్గాలకు ఏంటంటే 1,000 రూపాయలకి ఎకరం, 5,000 ఎకరం ఇస్తాడు. పెట్టుబడులు వస్తాయి కానీ ఇస్తారంట. బొందల పెట్టుబడులు, దోపిడి, వీడు కలిసి దోపిడీ చేస్తుండు. ఇందులో వీళ్ళకి వాటా, వాళ్ళకి వాటా. అవన్నీ ఒప్పందాలు. ఈడ ఒప్పందం ఈడ రాసుకుంటూ తర్వాత దొంగతనంగా నువ్వు నాకు డబ్బులు బస్ అయిపోయాయి, నీకు నేను ఇస్తా 1000కో 10,000కో ఎకరం ఇచ్చేస్తా. నీకు 10,000కి ఇచ్చినందుకు నాకు డబ్బులు ఇచ్చేసాయి, నా ఇంటికి పంపు, నువ్వు వేరే రకంగా 10 కోట్లు 50 కోట్లు పంపు. ఇది కదా. భూములు ఎందుకు లేవండి? భూములు బొచ్చున్నాయి అన్ని. ఏ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినా మీకు నేను భూమి ఇవ్వలేను, మేము చేయాల్సిందల్లా ఇంకేమన్నా నిధులు ఇవ్వగలుగుతాను, అలాగే భరోసా ఇవ్వగలుగుతాను తప్ప భూమి మా దగ్గర లేదు, ఇచ్చేది లేని చాలా సందర్భాలు చెప్తున్నాను. అరే ఇచ్చేది లేదు, భూమి ఉన్నది, నీ జీవం ఉన్నది కదా, జీవం తీసేసుకో. మరి జీవం ఎందుకు పెట్టుకున్నావు? చంపలేసుకోరు. కేసీఆర్ కానీ చంపలేసుకోవాలి. కేసీఆర్ అదే పని చేసినావు, అదే చేసినావు. ఏమున్నది కేసీఆర్ తేడా నీకు? మాజీ మావోయిస్టులతో కూడా నువ్వు ఎన్నికలు గెలిచినావు. నువ్వు అప్పుడు ఎట్లా గెలిచినావు? నువ్వు రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచిండు? రేవంత్ రెడ్డి అరగోపాల్ ఎన్నికల ప్రచారం చేయలే. అరగోపాల్ లాంటి వాళ్ళు అనేక మంది. ఇప్పుడు కేసీఆర్ దుర్మార్గుడు, ఇప్పుడు కాంగ్రెస్ను గెలిపించాలని చెప్పి వీళ్ళు నియోజకవర్గం తిరిగిన కదా వీళ్ళు. మాజీ నక్సలైట్లు, మాజీ మావోయిస్టులు, లేకపోతే అసలు నక్సలైట్లు, ఎంఎల్ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, మేధావులు, పౌర మేధావులు ఎక్కడ పోయినండి ఈ మేధావులు? ఇప్పుడు నిన్న అసెంబ్లీలో బట 8 స్పీచ్ పైన కూడా బిల్ పెట్టారు. అంటే ఆ పేరు మీద కూడా ఉందంటే ఇతరుల పైన కూడా కేసులు పెట్టవచ్చు. నువ్వు ఇది మాట్లాడినావు, అది మాట్లాడినావు అని చెప్పి. ఏం చేస్తుండు మరి మేధావులు? కోదండరామ్ ఏం చేస్తుండు? మురళి ఏం చేస్తుండు?
కుల మత ఆధారంగా విద్వేషాలు రెచ్చగొడితే వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయని కూడా చట్టం ఉద్దేశం అని ప్రభుత్వం చెప్తుంది. కులమతం ఉంటుంది, ఇతరం ఉంటుంది, అన్నీ ఉన్నాయి అందులో, ఒక్కటి ఉన్నదనేది ఏం లేదు. ఆఖరికి మీ యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా బంద్ చేస్తారు. యూట్యూబ్ ఛానల్ తోటే గెలిచిండు రేవంత్ రెడ్డి, కమ్యూనిస్టులతోటి నక్సలైట్లతోటి గెలిచిండు, యూట్యూబ్ ఛానల్ తోటి గెలిచిండు, నిరుద్యోగులతో గెలిచిండు. నిరుద్యోగులతో గెలిచి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, యూట్యూబ్ ఛానల్ పైన పడ్డాడు, కమ్యూనిస్టుల పైన పడ్డాడు. ఏంటిది ఇది? ఏం జరుగుతుంది? కాబట్టి మాట్లాడాలి. కులం మతం అంటే బీజేపీకి కాంగ్రెస్ కొట్లాటలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కనుక అది చేస్తే బీజేపీ వాళ్ళు కొంతమందిని పైన కేసులు పెట్టడానికి అది కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు అందరు కూడా రేపు మాట్లాడతారు కదా, అందరూ కాంగ్రెస్ వాళ్ళకి కూడా సమస్యనే అది. ఆడ అసెంబ్లీలో పెట్టింది కాంగ్రెస్ వాళ్ళకే సమస్య. ఎందుకంటే కాంగ్రెస్ లోపల మాట్లాడక మానరు, మాట్లాడతారు కదా. నిన్న మాట్లాడలేదా ఎవరు? ఆమె ఎవరు? విజయశాంతి. ఆమె ఇప్పటిదాకా ఎమ్మెల్సీ గెలిచింది, ఆమె మాట్లాడింది. కాబట్టి ఇది ఎవరికి నష్టం అంటే ముందు పాలక వర్గాలకే నష్టం జరుగుతుంది. ఏడ్ స్పీచ్ అనేది. ఇప్పుడు నక్సలైట్లు ఎంతమంది ఉన్నారు, మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి వచ్చేదానికంటే కూడా వీళ్ళకే నష్టం. కాబట్టి సమస్య ఏంటంటే పాలక వర్గాలు ఎన్నికలు గెలిచేంత వరకు ఒకటి, గెలిచిన తర్వాత మరొకటి మాట్లాడతారు. ఇప్పుడు ఇది మావోయిస్టుల విషయం లోపల కూడా రెడ్ కార్పెట్ అన్నారు. ఇక రెడ్ కార్ అయిపోతుంది, ఈ ఆడితోటి అయిపోతుంది, ఇక ఎవడు కానడు గంతే. ఎందుకంటే దాదాపు అయిపోయింది కాబట్టి ఇది ఏమి ఉండదు. కాబట్టి నేనేం చెప్తున్నంటే నక్సలైట్లు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు మీరు కొట్టుకోకుండ్రి, మీరు తన్నుకోకండి, ఇష్టం ఉన్నట్టుగా తెచ్చుకోకండి. సిద్ధాంత రాజకీయ విభేదాలు ఉంటే మాట్లాడుకోండి, చర్చల ద్వారా పరిష్కరించుకోండి తప్ప మీరు ఎవరికి వ్యతిరేకంగా ఉండాలి? బూర్జువా ప్రభుత్వాలకు, పార్టీలకు వ్యతిరేకంగా ఉండాలి తప్ప మీరు వాళ్ళ విషయంలో కూడా మెతక వైఖరి ఉండకూడదు. సరే, ఇదే సందర్భంలో ఒక ప్రశ్న ఏంటంటే ఇది సాధ్యమా అని అడుగుతున్నాను. ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడే, వితిన్ పార్టీలో ఉన్నప్పుడే వర్గాలుగా మారిపోయినాయి. భావజాల పరంగా కూడా ఒక్కొక్కరికి ఒక ఐడియాలజీ డిఫరెన్స్ వచ్చి కూడా ఎవరికి వారే ముక్కలు చెక్కలు అయిపోయి పార్టీలు కూడా మారిపోయినాయి. అలాంటిది ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చారు. ఇలాంటి మైదాన ప్రదేశంలో చాలా విశాలమైనది. ఇక్కడ ఒకరిపై ఒకరు బయటకు వచ్చే మాట్లాడుకుంటున్నారు. అలాంటిది వీళ్ళందరూ కూడా ఏకతాటి అనేది సాధ్యమని ఒక పెద్ద డౌట్. సాధ్యం కావాలంటే ఇప్పుడు సిద్ధాంతం మార్క్స్ చెప్పే సిద్ధాంతం అది, కమ్యూనిస్ట్ ప్రణాళికలు చెప్పిన విషయం అది. మరి మార్క్స్ సిద్ధాంతం అనుకుంటూ వాళ్ళు అది చేయకపోతే మరి ఎందుకు? వాళ్ళు ఏం అదే ఇప్పుడు ప్రజలు కోరుకుంటుండ్రు, ప్రజలైతే కోరుకుంటారు కదా. ఎంత కమ్యూనిస్టులారా ఐక్యంగా అండి అంటారు, మావోయిస్టులారా మీరు ఐక్యంగా అండి బయటకు వచ్చారు, ఇప్పుడు మీరు ఎందుకు కొట్లాడుతున్నారు చెప్తున్నారు కదా. దిశ పత్రికలు కూడా రాశారు కదా, చాలా పత్రికలు రాస్తున్నారు, చాలామంది వ్యాసాలు రాస్తుండ్రు, ప్రజలు చెప్తుండ్రు. మరి సిద్ధాంతం అదే చెప్తుంది. మీరు ప్రజలతో లేరు, సిద్ధాంతంతో లేరు, ఏమనుకోవాలి? ప్రజలతో లేరు, ప్రజలు చెప్పే అభిప్రాయాలను అర్థం చేసుకోరు, సిద్ధాంతం చెప్పేది అర్థం చేసుకోరు. అంటే మీ ఒంటెత్తు పొగలు పోతున్నారు మీరు, సొంత ఐడియా లేదు, అంతే కదా. మరి ఆ తప్పు పడుతున్నారు కదా, మీరు ముందుకు పోలేరు అట్లయితే. కాబట్టి ఆలోచించాలి, వాళ్ళు కూడా ఆలోచించాలి, దేవ్జీ ఆలోచించాలి, రాజరెడ్డి ఆలోచించాలి, అందరూ ఆలోచించాలి, సోను కూడా, వీళ్ళందరూ కూడా అందరూ ఆలోచించి ఐక్యత కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. దేశంలో ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఐక్యత కోసం ప్రయత్నం చేయాలి అనేది ఎవరైనా చెప్తున్నారు, చేయాలి కూడా. సార్, అగ్రనేత గణపతి ఎక్కడ అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే తాజాగా తెలంగాణ డీజీపీ అయితే మాత్రం లొంగిపోండి త్వరగా ఆయన కూడా ఆయన రిక్వెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తుంది. గణపతి గారు లొంగుబాటు విషయంలో పెద్ద చర్చ నడుస్తుంది. ఇవాళ రేపోగా లొంగిపోబోతున్నారు అని కూడా ప్రచారం కూడా జరుగుతుంది. ఇదంతా జరుగుతుంది కదా, మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్పనా, నేను అంటే చాలామంది అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే, అంటే నిన్నటి నుంచి సరే 2 నెలల కాంచి ఉన్నప్పటికీ ఆ 2 నెలలు పక్కకి పెడదాము ఆ ఊహాగానాల కంటే కూడా. ఇప్పుడు నేను రాత్రి 12:30కు, అంటే ముందు నేను అమిత్ షా విన్న కొంత స్పష్టంగా అనిపించలేదు, మళ్ళీ రాత్రి వినాలని చెప్పి మొత్తం హిందీ స్పీచ్ విన్నా నేను పార్లమెంట్లో. దాంట్లో చాలా ఆయన క్లియర్గా మాట్లాడిన ఒక పాయింట్ ఏంటంటే 2024 ప్రారంభం లోపల మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్లు 21 మంది ఉండే. ఈ 21 మంది లోపల చనిపోయిన వాళ్ళ సంఖ్య చెప్పిండు టోటల్గా, అంటే ఎన్కౌంటర్ లోపల చనిపోయిన వాళ్ళ సంఖ్య చెప్పిండు, అది కరెక్టే. తర్వాత సరెండర్లు అయినరు, అంటే అందులో దేవ్జీ పేరు, మల్లారాజు పేరు కూడా స్పష్టంగా చెప్పిండు 2 సార్లు. లొంగుబాటే, ఇంకా అరెస్ట్ లేదు, పోవలేదు. అంటే దేవ్జీ ఏమనుకున్నా ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం అదే అంటది, కేంద్ర ప్రభుత్వం అంటే దేశం ఉంటున్నది, దేవ్జీ ఆలోచించుకోవాలి మరిగా. కాబట్టి సరెండర్ అనేది స్పష్టంగానే చెప్పిండ్రు. తర్వాత వీళ్ళు కాక ఒక్కరు అరెస్ట్ అయి ఉన్నాడు, ఒకళ్ళు అరెస్ట్ అయి ఉన్నాడు అన్నారు.
మరొకరు పరార్లో ఉన్నాడు. పరార్లో ఉండి కూడా మాతోటి అంటే చర్చల్లో ఉన్నాడు, చర్చలు జరుగుతున్నాయి అన్నాడు. ఇక మొత్తం ఎవరు లేరు, క్లోజ్, మొత్తం క్లోజ్, నో సీసీ ఇచ్చాడుగా. అంటే ఇప్పుడు మనకు ఇప్పటి వరకు కూడా ఉన్నది ఇంకా మిగిలి అంటే మావోయిస్టులుగా మిగిలి ఎవరనంటే ఒకరితో సాగర్, జార్ఖండ్లో పీబీ మెంబర్ సాగర్ మిస్త్రీ అంటాం కదా, ఆయన ఒకటి పేరుంది. గణపతి విదేశాల్లో దేశంలో ఎక్కడో ఉన్నాడు అని చెప్పి ఇంటున్నది. ఈ ఇద్దరే కదా ఉన్నది. మరి ఇద్దరి లోపట పేర్లు చెప్పలే అమిత్ షా కానీ చాలా స్పష్టంగా 2 సార్లు ఒత్తి పలికి మాట్లాడిన విషయం ఏంటంటే ఇది చెప్పిండే, ఇంతకుముందు చెప్పిన విషయం. అంటే అంటే ఇవాళ సాగరు చూపించవచ్చు, ఎందుకంటే మీ చేతిలో అరెస్ట్ అయ్యిందని కాబట్టి చూపిస్తున్నావు. ఎట్లా సాగర్ అరెస్ట్ అయ్యిందా, అరెస్ట్ కాదు సరెండర్, అది కూడా నాకేమనిపిస్తుంది అంటే నేను వింటున్న ఊహాగానాలుగా దాదాపు 2 నెలల కానీ సాగర్ ఎప్పుడు ఆయనే ప్రభుత్వంతో చర్చల్లో పోలీస్ హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు అనే విషయాలు కూడా చాలా రోజుల నుంచి వింటున్నా. నేను చూపించలేదు, ఇగరు చూపిస్తాడు అగ చూపిస్తాడు. నేను చాలాసార్లు మా సాగర్ వస్తాడా అని చెప్తాను, చాలామంది వస్తాడా అని చెప్తున్నా. కాబట్టి అరెస్ట్ రూపంలో సరెండర్ ఆయన చూపిస్తారా, లేకపోతే గణపతిని కూడా ఇప్పుడు పరార్లో ఉన్నాయని చూపిస్తారా, ఏవో కథలు డ్రామాలు, అంటే వాళ్ళకు మనసు ఒప్పుకోదు. ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఇంత పని చేసిన వాళ్ళం, మమ్మల్ని సరెండర్ అంటే ఏమి సచ్చిన కిందనే కదా, సచ్చిన అయిపోతుంది కదా అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి దీని నుంచి అనవసరంగా మాట్లాడుతారు వీళ్ళు. ఏం అబద్ధాలు, ఏం నష్టం లేదు. మీరు సరెండర్ అంటే ఏం మునిగిపోదు, మీ కిరీటాలు ఏం పోవు. కిరీటాలు ఏంది, కమ్యూనిస్ట్ కిరీటాలు పదవులు ఏంది, అవ్వని పేర్లేంటి, పేర్ల కోసం పోరాడతాం మనం. కాబట్టి స్పష్టంగా మీరు చెప్పుకోండి. కానీ ఇవాళ కూడా ఒక డ్రామా నడవచ్చు, చూద్దాం. అది ఇవాళ సాయంత్రం వరకు ఏదో ఒకటి జరుగుతుంది. గణపతి గారి యొక్క ఆలోచన బట్టి ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు. ఏదైనా ఉన్నప్పటికీ వాళ్ళు ఇవాళ సాయంత్రం వరకు క్లియర్ అయిపోతుంది ఇద్దరి విషయంలో. ఆల్రెడీ నేను ఫేస్బుక్లో కూడా ఈ విషయాన్ని రాసిన, రాత్రి 12:30కే రాసిన నేను. తర్వాత ఇవన్నీ చూద్దాం. అది ఫైనల్గా ఏం చెప్తారు సార్, నెక్స్ట్ మావోయిస్టులు ఏం చేయబోతున్నారని కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంతకుముందే మీరు అందరూ కూడా ఐక్యం కావాలని కూడా కోరుకుంటున్నారు. భవిష్యత్తులోగా సాయుధ పోరాటం పరిస్థితులు అయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు అయితే కొనసాగట్లేదు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మన్ననలు పొంది ఓటు హక్కు, ఓటు ద్వారా రాజ్యాన్ని ఒకవేళ సాధించాలంటే ఏం చేయాలి? నేను అంటే ఒక ఆశాభావం ఉంది నాకు. ఆశాభావం ఏంటంటే పాత మిత్రులు కాబట్టి, తర్వాత వాళ్ళకు ఉండే పట్టుదల, ఆదర్శము, త్యాగము, తర్వాత నిజాయితీ ఉంది, సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి వాళ్ళు కొద్దిమంది ఇంటికాడ ఉండొచ్చు. అంటే అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేస్తారని ఏం లేదు, కొద్దిమంది ఇక సరిపోద్దని ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది ప్రజల లోపల వాళ్ళు ఏదో ఒక రూపంలో పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ ఆశన్న చెప్పిండు, సోను కూడా గతంలో చెప్పిండు, తర్వాత ఈ మధ్యలో దేవిజీ కూడా మాట్లాడాడు, ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. మల్లారాజు రెడ్డి అన్నాడు, చంద్రన్న కూడా అంతకుముందు అన్నాడు. కాబట్టి అనేక మంది చెప్తుండ్రు. కాబట్టి ఒక ఆశాభావం ఉంది. రెండవది వాళ్ళు కలిసి పనిచేసే విషయం కొన్ని విభేదాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ప్రజలు కూడా మాట్లాడతారు కదా, అనేక మంది నాలాంటి వాళ్ళు వేరు వేరు కలుస్తారు. కాబట్టి మీరు ఎట్లా పని చేయాలి ఏంటి అనే సూచనలు చెప్తారు. కాబట్టి సరే, అంతకుముందు ఏం మాటలు మాట్లాడినా మళ్ళీ కొంత బయటకు వచ్చినప్పుడు కూడా ఏంటంటే కొన్ని విన్నప్పుడు మార్చుకుంటారు. ఎవరైనా మార్చుకుంటారు. అంటే రాగానే అన్నీ అంటే కరెక్ట్ ఉండే. ఇప్పుడు నాకు కూడా నేను వచ్చినప్పుడు నేను లైన్ విభేదించి వచ్చిన, కానీ ఆనాటికి 18 నాటికి 17 వచ్చిన నాటికి ఇప్పటికీ ఏంటంటే నేను చాలా విషయాల్లో మార్చుకున్నాను. నేను మార్చుకుంటాం కదా. మార్చుకోకపోతే సమాజాన్ని చూసినప్పుడు మార్చుకోకపోతే ఎట్లా, మార్చుకోవాలి కదా. కాబట్టి తప్పేం లేదు, మార్చుకోవాలి. అంటే మార్గజానికి లోబడి, నేను మార్గజానికి లోబడే మార్చుకున్నాను. నేను ఇతను ఏం మార్చుకోలే నేను. కాబట్టి వాళ్ళు కూడా మార్చుకోవచ్చు, ఆలోచిస్తారు. కాబట్టి ఆశాభావం ఉంది. తర్వాత అయితే ఇప్పుడు కొంత టైం పడుతుంది. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా కూడా ఏంటంటే వాళ్ళకు కొంత టైం పడుతుంది. వాళ్ళు ఇప్పుడు బహుశా ఏప్రిల్లో వదిలేస్తారా, వదిలేసినా కానీ ఉండేటుంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవాలి, అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి 6 నెలల టైము కనీసం మినిమం పడుతుంది. మినిమం పడిన తర్వాత కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇవాళ వెంటనే మళ్ళీ ఏదో విప్లవం అంటే ఉరుకుతుంది అనేది ఏమీ లేదు. చాలా కష్టాలు పడుతూ కొన్ని అందులో కూడా మళ్ళీ తప్పులు చేయరని కూడా ఏం లేదు, తప్పులు కూడా చేయొచ్చు. ఎవరు చేరుతారని నాకేం పెద్దగలేదు. చేరితే వాళ్ళు ఎవరు పనికిరారు. వాళ్ళు అంటే ముసలి ఉంది కదా, ముసలి ఎక్కడ నీళ్ళలో ఉంటేనే బలం దానికి. నువ్వు ఇప్పుడు ఇల్లు ఉన్నోళ్ళు, మావోయిస్టులు ఉన్నోళ్ళు పోయి మేము ఇళ్ళ పోయి అలా చేరుతామని అంటే నీళ్ళ నుంచి ఒడ్డు మీద పడ్డట్టు. అంటే ముసలికే బలం ఉండదు, నీకేముండదు.
బూర్జా పాటలు అంటే వాడుకుంటారు, వదిలేస్తారు. నేను ఓకే. వాడుకుంటారు, వదిలేస్తారు. ఎవరైనా మావోయిస్టులు ఇప్పుడు ఎవరైనా బూర్జా పట్ల ఫిట్ అయిన వాళ్ళు ఉన్నారా? సీతక్క కాదు మావోయిస్ట్ పార్టీ. సీతక్క మావోయిస్ట్ పార్టీ ఎన్నడూ లేదు. ఓకే. ఈటల రాజేందర్ ఎన్నడూ కాదు. జనశక్తి మావోయిస్టు నాయకుని చూపించు, ఒక్కరినైనా ఫిట్ అయిన దానిలో బూర్జా పట్ల ఫిట్ అయి ఉంటారా? నాయకులు అవుతారా? తర్వాత నువ్వేం చేస్తావు? అందులో పోయి ఏం ఫిట్ అయ్యి ఏం చేస్తావు? బూర్జువా సేవ చేయాలి, దొంగలకు భజన చేయాలి. చేస్తావా? నువ్వు చేసినావు అనుకో, నీ జనం నిన్ను ఎందుకు అభిమానించారు? నన్ను ఎందుకు అభిమానిస్తారు? నేను ఇప్పటికీ ఒక కమ్యూనిస్ట్గా ప్రజల కోసం మాట్లాడుతున్నా కాబట్టి అభిమానిస్తారు. నేను ఎప్పుడైతే అందులో పోతాం తిడతారు, చెప్పులతో కొడతారు. కాబట్టి అలాంటి సాహసం ఎవరు చేయరు. ఎవరైనా పోయిననుకో డబ్బులు కాశపడిపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మారిన పరిస్థితులు తగ్గట్టు మావోయిస్టు పార్టీ కొన్ని విధానాలను సంస్కరణలు మార్చుకోపోవడం వల్ల కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. సాయుధ పోరాటం అనేది కూడా సాధ్యం కాదని తెలిసినా కానీ అదే సిద్ధాంతాన్ని కూడా ముందు తీసుకోవడం వల్ల కూడా ఈరోజు మావోయిస్టు పార్టీ చాలా నష్టం కూడా చూసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కగారు విజయం సాధించిందని పదే చెప్తుంది, కానీ ఇది మిలిటరీ విజయం తప్ప ఇది గొప్ప విజయమేం కాదు. అలాగే ఎవరైతే బయటకు వచ్చి లొంగిపోయిన వాళ్ళు ఉన్నారో వారంతా కూడా ఏకతాటిపై సిద్ధాంతపరంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తే తప్పకుండా ప్రజల మద్దతు ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ రకంగా అందరూ కూడా కలిసి మెలిసి ముందడుగేస్తే మాత్రం ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే వివిధ మార్గాల ద్వారా బూర్జా పార్టీలో కనుక వెళ్ళి రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్తే మాత్రం రాజకీయంగా కానీ అలాగే ప్రజల్లో కూడా మద్దతు ఉండదు. అలాగే నష్టము అలాగే పేరు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాల ఆలోచన ప్రకారం అయితే మాత్రం అలాగే మాజీలు బయటకు వచ్చిన వారైతే మాత్రం వాళ్ళు ఒక ఐక్యత అనే దానిపైన ఆధారపడి ఉంటే మాత్రం మంచి పరిణామాలు ఉంటాయని కూడా జంపన్న గారు చెప్తున్నారు. మావోయిస్టు పార్టీ మాజీ సీసీ మెంబర్. చూస్తూనే ఉండండి దిశ టీవీ.